హలో గైస్. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ గురించి వినే ఉంటారు కదా! మరి ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ డెబిట్ కార్డ్ గురించి విన్నారా? సో, ఇదెప్పుడు పెట్టారనుకోకండి. రీసెంట్‌గా లాంచ్ అయింది ఇది. మనం ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి షాపింగ్ చేశామనుకోండి, మనకు అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్స్, మంచి మంచి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తుంటారు కదా! సో, ఇటువంటి ఆఫర్స్ క్రెడిట్ కార్డ్ లవర్స్‌తో పాటు మనకు డెబిట్ కార్డ్ లవర్స్ కూడా తీసుకొని రావాలని చెప్పి, అంటే యూసేజ్ చేసే వాళ్ళకి కావాలని చెప్పి ఫ్లిప్‌కార్ట్ టై అప్ చేసుకుని యాక్సిస్ బ్యాంక్‌తో మనకు డెబిట్ కార్డ్ లాంచ్ చేసింది. బట్ ఇది ఎస్పెషల్లీ ఎక్స్‌క్లూజివ్ ఫర్ అడ్వాంటేజ్ సేవింగ్స్ అకౌంట్ తీసుకున్న వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి జనరల్ వాళ్ళకి ఒకసారి మీరు కస్టమర్ కేర్ మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటది. ఈ కార్డ్ దొరుకుతుందా లేదా అని చెప్పి. సో, దీనిక బెస్ట్ ఫీచర్ ఏందంటే ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది కదా! 5% క్యాష్ బ్యాక్ దాంట్లో ప్రొవైడ్ చేస్తారు. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసినట్టయితే. సో, అటువంటి సేమ్ బెనిఫిట్‌లు దీంట్లో కూడా తీసుకొచ్చారు. ఎవరైనా సరే ఈ ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ డెబిట్ కార్డ్ యూజ్ చేశారంటే ఫ్లిప్‌కార్ట్ యొక్క పర్చేజెస్ కోసము మనకు 5% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అప్లై చేస్తున్నారు. సో, అవన్నీ ఏంటనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్‌గా వీడియోని వాచ్ చేయండి. మరి ఎవరికైనా ఈ డెబిట్ కార్డ్ కావాలనుకునే వాళ్ళు సో, ఈ వీడియోని చూసినట్టయితే మీకు క్లియర్‌గా మ్యాటర్ అర్థమవుతుంది. తీసుకోవాలా వద్దా అని చెప్పి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, మీరు గనుక ఫస్ట్ టైమ్ చూసినట్టయితే నా ఛానెల్‌ని చిన్న రిక్వెస్ట్ ఇది. ఖచ్చితంగా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. సో, టాపిక్‌లో వచ్చినట్టయితే ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ డెబిట్ కార్డ్ లేదంటే ఏటీఎం కార్డ్. ఇక్కడ మనకి ఫ్లిప్‌కార్ట్ లోగో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఈ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. మరి ఇక్కడ డెబిట్ కార్డ్ కాబట్టి మనం బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు మాత్రమే యూజ్ చేసుకోగలము. క్రెడిట్ కార్డ్ లాగా ముందే యూజ్ చేసుకొని మళ్ళా కట్టుకోలేము. మరి డెబిట్ కార్డ్ వల్ల మనకు చాలా ఈ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, అంటే ఈ కామర్స్ ఇట్లా చాలా వెబ్‌సైట్స్ మనకి ఆఫర్స్ ప్రొవైడ్ చేయవు. కొన్ని వెబ్‌సైట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి. సో, అందుకోసమే ఎక్స్‌క్లూజివ్‌గా వీళ్ళు 5% క్యాష్ బ్యాక్‌తో మనకు ఫ్లిప్‌కార్ట్‌లో పర్చేజ్ చేశామంటే మీరు ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేసుకొని మీకు మంచి ఆఫర్ చేస్తామని చెప్పి వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. మరి ఈ డెబిట్ కార్డ్ యొక్క లిమిటేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి గైస్. అవేంటంటే మీరు 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేసుకోగలరు. కానీ దానికి ఎవ్రీ మంత్ ₹750 వరకు మాక్సిమం క్యాష్ బ్యాక్ వీళ్ళు పెట్టారు. సో, ఈ క్యాష్ బ్యాక్ అనేది అంటే ఈ క్యాష్ బ్యాక్ అనేది మనము రివార్డ్ పాయింట్స్ రూపంలో కాదు ఇది. డైరెక్ట్‌గా మీ యొక్క ఈ సేవింగ్ అకౌంట్ చెప్పాం కదా! ఇప్పుడు లేటెస్ట్‌గా ఉన్న సేవింగ్ అకౌంట్ లేదంటే మీ యొక్క సేవింగ్ అకౌంట్ దాంట్లోకి క్రెడిట్ అయిపోతుంది. దాన్ని కూడా సర్టెన్ టైమ్ పీరియడ్ వీళ్ళు మెన్షన్ చేశారు. లైక్ ఏంటంటే మీరు ఏదైనా పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు వస్తువు గాని లేదంటే ఏదైనా సరే అక్కడ మినిమమ్ 3500 కంటే ఎక్కువ పర్చేజ్ చేయాలి. ఆ పర్చేజ్ మాత్రమే 5% క్యాష్ బ్యాక్‌కి ఎలిజిబుల్. దాంతో పాటు ఎవ్రీ మంత్ ₹750 వరకు మాత్రమే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంతకంటే ఎక్కువ పర్చేజ్ చేసుకోవడం వల్ల మీకు క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఇక ఈ క్యాష్ బ్యాక్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు అంటే సపోజ్ మీరు ఈ మంత్ జూలై గదా! సో, జూలైలో పర్చేజ్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ జూలై 1 అనుకోండి. జూలై 1న మీరు పర్చేజ్ చేశారంటే జూలై 30 వరకు కూడా ఈ మంత్ పర్చేజ్ కిందకి వస్తుందది. సో, జూలై 30 నుంచే స్టార్ట్ చేసుకొని నెక్స్ట్ 90 డేస్ టైమ్ పీరియడ్ వీళ్ళు తీసుకుంటారు. ఆ 90 డేస్ టైమ్ పీరియడ్ కంప్లీట్ అవ్వగానే అప్పుడు ఈ జూలై మంత్ యొక్క మొత్తం క్యాష్ బ్యాక్ ఎంతైతే వస్తుందో దాన్ని మీ యొక్క అకౌంట్‌లోకి జమ చేస్తారు. సో, 90 డేస్ తర్వాత జమ అవుతుందనమాట. ఇది ఎక్స్‌క్లూజివ్ ఫర్ ఫ్లిప్‌కార్ట్ యొక్క పర్చేజెస్ కోసమే దీన్ని తీసుకొచ్చారు కదా! సో, ఫ్లిప్‌కార్ట్‌లో మీరు పర్చేజ్ చేసినప్పుడు ఇది యూజ్ అవుతుంది. సో, వేరే దానికి అంత పెద్దగా ఆఫర్స్ ఏమీ రావు. ఇక యూపీఐ కూడా అంతే. ఫ్లిప్‌కార్ట్ యూజ్ చేసుకుని యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇది ఎలిజిబుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్‌కి. ఇక దీని తర్వాత ఈజీ డైనర్ అప్లికేషన్ యూజ్ చేసుకొని మీరు ఏదైనా పర్చేజ్ చేసుకున్నారంటే అక్కడ డైనింగ్‌కి సంబంధించి ఒక 15% వరకు ఆఫర్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మాక్సిమం పర్ మంత్‌కి ఒక ₹500 వరకు మాత్రమే క్యాష్ బ్యాక్ మీకు వస్తుంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ దీని యొక్క లిమిటేషన్స్ అంటే ట్రాన్సాక్షన్ లిమిట్స్ కూడా మనకి మంచిగా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేసుకొని ఒక రోజుకి 50,000 వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. పర్ మంత్‌కి 5,00,000 వరకు మీకు ట్రాన్సాక్షన్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇదొక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇక దీంతో పాటు మీరు యాక్సిస్ బ్యాంక్ యొక్క ఏటీఎంలోనే మీరు ట్రాన్సాక్షన్ చేసుకున్నట్టు అన్‌లిమిటెడ్ మీకు ప్రొవైడ్ చేస్తారు. అలా కాకుండా నాన్ యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో మీరు ట్రాన్సాక్షన్ చేసినట్టయితే ఒక 30 వరకు పర్ మంత్ ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఇంకా ఇన్స్యూరెన్స్ కవరేజ్ కూడా బెటర్‌గా ఉంది. సో, ఏంటంటే మనకి పర్సనల్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ అనేది 5,00,000 వరకు మనకి ప్రొవైడ్ చేస్తారు ఒక వ్యక్తికి. దాంతో పాటు ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ ఏమన్నా ఉన్నట్టయితే సో, సపోజ్ మొన్న రీసెంట్‌గా జరిగింది కదా! బోయింగ్ విమానం యాక్సిడెంట్. సో, అటువంటి వాటిలో ఏమన్నా మీకు జరిగినట్టయితే ఒక 1,00,00,000 వరకు మీకు ఇన్స్యూరెన్స్ కవరేజ్ అయితే ఈ డెబిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక దాంతో పాటు పర్చేజ్ ప్రొటెక్షన్. సో, మీరు ఏదైనా వస్తువుకు సంబంధించి పర్చేజ్ చేస్తున్నారు. సో, దాంట్లో ఏమైనా ఫ్రాడ్ జరిగింది. దానికి కూడా ఒక 50,000 వరకు మీకు ప్రొటెక్షన్ కవరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇలా ఓవరాల్‌గా చూస్తున్నట్టయితే ఒక ప్యాకేజ్ లాగా ఒక క్రెడిట్ కార్డ్ రూపంలో ఎటువంటి ప్యాకేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తారో అటువంటివన్నీ కూడా ఫీచర్స్ దీంట్లో వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. కానీ ఇదంతా ఫ్రీగా అయితే ఇవ్వడం లేదు. సో, గుర్తుపెట్టుకోండి. జనరల్‌గా మనకి డెబిట్ కార్డ్ చార్జెస్ ఎలా ఉంటాయి? ₹250, ₹300, ₹350 ఇలా అయితే ఉంటాయి. 500 వరకు మాక్సిమం ఉంటాయి. సో, ఇది కూడా మనకు ₹500 మినిమమ్ జాయినింగ్ ఫీ ఉంటుంది. ₹500 పర్ ఇయర్ ఫీ మనకి అప్లికబుల్ చేస్తారు. ఇంక్లూడింగ్ జీఎస్టీ. ఇక్కడ మనకి వేవ్ ఆఫ్ ఆప్షన్స్ ఏమి ఉండవు. క్రెడిట్ కార్డ్ లాగా మనం ఇక్కడ సమ్ అమౌంట్ స్పెండ్ చేస్తే వేవ్ ఆఫ్ అయిపోతుందని చెప్పి ఇక్కడ ఏమి ఉండదు. డెబిట్ కార్డ్ కాబట్టి ఖచ్చితంగా
మనకి ఇయర్లీ చార్జెస్ పడుతూనే ఉంటాయి ఇంక్లూడింగ్ జీఎస్టీ. ఇక ఈ డెబిట్ కార్డు మనకి ఇంటర్నేషనల్ రూపంలో కూడా యూజ్ అవుతుంది. మీరు ఎక్కడైనా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా బయటికి వెళ్ళి అప్పుడు కూడా ఈ డెబిట్ కార్డు వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ 1% ప్లస్ జీఎస్టీ మార్కప్ చార్జెస్ మనకు ఎక్స్ట్రాగా పడతాయి. సో 1% అంటే బెటర్ అని చెప్పుకోవచ్చు. జనరల్‌గా మార్కప్ ఫీస్ అనేవి అంటే ఫారిన్ ట్రాన్సాక్షన్ మార్కప్ ఫీస్ అనేవి ఒక 3% నుంచి 5% వరకు అయితే ఉంటాయి. ఇక్కడ 1% అంటే తక్కువ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా ఇవి ఈ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ డెబిట్ కార్డ్ యొక్క కంప్లీట్ ఫీచర్స్. సో మీకేమన్నా ఆలోచన ఉన్నట్టయితే మీరు అడ్వాంటేజ్ సేవింగ్స్ అకౌంట్ తీసుకునేసి ఈ డెబిట్ కార్డ్ మీకు ఆఫర్ చేసినట్టయితే ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ డెబిట్ కార్డ్ తీసుకోవడం కంటే బెటర్‌గా నా ఒపీనియన్ అడిగినట్టయితే మీరు డైరెక్ట్‌గా క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఈ డెబిట్ కార్డ్ తీసుకోవడానికి స్పెషల్‌గా అకౌంట్ తీసుకొని మళ్ళా అంతా చేసే పనైతే లేదు. సపోజ్ మీకు ఎమర్జెన్సీగా ఉంది. ఖచ్చితంగా నేను అకౌంట్‌కి తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఇది ఆఫర్ చేస్తున్నారు. మీరు ఆల్టర్‌నేట్‌గా కావాలంటే వేరే డెబిట్ కార్డ్ కూడా అక్కడ అడిగి తీసుకోవచ్చు. మరి ఈ డెబిట్ కార్డ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి? ఇదొక క్రెడిట్ కార్డ్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఫ్లిప్‌కార్ట్ కోసం మాత్రమే డిజైన్ చేస్తారు. ఎందుకంటే టై అప్ చేసుకున్నటువంటి బ్రాండ్ అదే కాబట్టి. ఇక దీనికంటే బెటర్‌గా మనకు క్యాష్ బ్యాక్స్ కావాలనుకున్నట్టయితే వేరే ప్లాట్‌ఫార్మ్స్ లైక్ అమెజాను, మింత్రా, ఆన్‌లైన్ షాపింగ్‌లో ఏదైనా సరే క్యాష్ బ్యాక్స్ కావాలంటే ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ది బెస్ట్ అది. ఇప్పటికి కూడా పర్ మంత్ 5,000 వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం అయితే ఆ క్రెడిట్ కార్డ్ మనకి ఇస్తుంది. దాని యొక్క చార్జెస్ రూ. 1,000 అయితే ఉంటాయి. లేదు మనకి అంతకంటే తక్కువ ఒక రూ. 500లో కావాలంటే మీరు హెచ్‌డీఎఫ్‌సికి సంబంధించి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. అది కేవలం రూ. 500 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మరి ఆ 2 క్రెడిట్ కార్డ్ సంబంధించి లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ లింక్స్. మీరు కావాలంటే అప్లై కూడా చేసుకోవచ్చు. ఓవరాల్‌గా ఇది గైస్ ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ డెబిట్ కార్డ్ కంప్లీట్ డీటెయిల్స్. సో ఇప్పుడు మీకు మ్యాటర్ అర్థమైంది కదా! ఈ డెబిట్ కార్డ్ తీసుకోవాలా వద్దా అని చెప్పి మీరే డిసైడ్ అవ్వండి. సో వీడియో మీకు నచ్చిందనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.